ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఉదయం లేవగానే చాలా చక్కని ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దేవుడు మన జీవితాల్లో మనకు కలగ చేసి ఉన్నారు కదండి. దినదినము తన కృపలో మనల్ని అందరినీ భద్రపరుస్తున్న దేవుడై ఉన్నారు. మన ఆయుష్ని పొడిగిస్తూ సజీవ లెక్కలో ప్రభు మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి కేవలం మన నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మన జీవితాలలో మనము ప్రభులో ఆనందించే వారిగా ఉండాలండి. చక్కని ఆయుష్ను దేవుడిచ్చారు. ఈ ఆయుష్ కాలం అంతా కూడా ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరిచి అద్భుతమైన జీవితాన్ని జీవిద్దాం. మరి ఆలస్యం చేయకుండా ప్రతి ఉదయం లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిద్దాం. దేవుని మాటలు బలమైనవి, మనల్ని బ్రతికిస్తాయి కదా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తూ తన ప్రత్యేకింపబడిన మాటలు 140వ కీర్తనలో 1వ వచనం. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ఆమె అద్భుతకరమైన మాటలు కదా. నిజంగా ఈ రోజున మనము ప్రతి విషయంలో ఇలా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేసే అనుభవము మనలో లేకపోతే, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో లేకపోతే మన జీవితాలు దుష్టుడి చేతిలో ఉంటాయి. కీర్తనకారులు చక్కనైన రీతిలో ఇలా చూడండి, ప్రభుని వేడుకుంటున్నట్లుగా మనము కూడా ప్రతిరోజు కూడా ప్రభుని ఆశ్రయించే వారిగా ఉండాలి. యెహోవా దుష్టుల చేతిలో నుండి మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ప్రభు సన్నిధిలో ఎప్పుడైనా ప్రార్థన చేశారా ఇలా? దేవా, దుష్టుల చేతిలో నుండి నన్ను తప్పించయ్యా, ప్రతి బలత్కారం నుంచి నన్ను కాపాడండి, లేదా నా కుమార్ని, నా కుమార్తెను మీరు కాపాడండి, సహాయం చేయండి, మమ్మల్ని అద్భుతకరంగా నడిపించండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని స్వస్థపరచండి, ప్రతి విషయంలో మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచేవారిగా ఉంచండి అయ్యా అని ప్రార్థన చేసే వారి మీద మనం ఉండాలి. యెహోవా ప్రతి విషయంలో మరి మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు, విడిపించే దేవుడై ఉన్నారు. అయితే మొదటిగా మనము ఆయనని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశ్రయించకుండా మనము ఏ విషయాల్లో ముందుకు వెళ్ళినా ఖచ్చితంగా చూడండి, దేవుని లేని చోట, దేవుని ఆశ్రయించని చోట, ఆశ్రయించని వారి జీవితంలో దుష్టుడి తాండవత్వం చేస్తూ ఉంటాడు. దుష్టుడి ద్వారా ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, కష్టాలను చూస్తూ ఉంటారు. చాలా మంది జీవితాలు దుష్టుడి చేతిలో ఉంటాయండి. అందుకనే సమాధానం లేని కుటుంబాలుగా చాలా మంది కుటుంబాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. చూడండి, సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యత మరి మన కుటుంబాల్లో మనం చూడాలి అంటే దేవుని సహాయం కావాలి. దేవుడు సమస్తం నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. ఆయన ఆశ్రయించే వారి పట్ల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. చాలా మంది చెప్తూ ఉంటారు, నా కొడుకు నా మాట వినట్లేదండి, నా కుమారుడు మరి వేరే ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నాడు, చదువుకొని చక్కగా ఉండవలసిన పరిస్థితులు, కానీ ఈ రోజున చదువు కంటే ప్రాముఖ్యంగా నా కుమారుడు తాగుతూ తిరుగుతూ మరి చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. మంచివాడిగా ఉండేవాడు ఈ రోజున మరి చదవవలసిన వాడు ఈ రోజున చదువుకి దూరం అయిపోయి, తల్లిదండ్రులకు దూరం అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడండి. నా కుమారుడి కొరకు ప్రార్థించండి, లేదా నా కుమార్తె కొరకు ప్రార్థించండి. చూడండి, వారి కొరకు, వారి జీవితాల కొరకు మనము ప్రతిరోజు ప్రార్థించే వారిగా ఉండాలి. నష్టం అంతా చూసిన తర్వాత వారి కొరకు ప్రార్థన చేయడం కాదు, వారి జీవితాలు మరి చక్కగా నడిపించబడాలి అంటే వారి కొరకు మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులకు మనం చేసే ప్రార్థన బిడ్డలకి క్షేమాన్ని కలగజేస్తాయి. దుష్టుడి నుంచి వారిని దేవుడు తప్పిస్తారు. దేవుడు వారిని రక్షించే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో ఇలా ప్రార్థన చేద్దాం. యెహోవా ఖచ్చితంగా మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు, రక్షించే దేవుడై ఉన్నారు. దుష్టుడి నుంచి ఆయన విడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన శోధనలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా ప్రభుని ఆశ్రయించే వారిగా ఉంటూ ఆయన నామాన్ని మహిమ పరుద్దాము. ఆయన ఆశ్రయించే వారికి ఏ కొదువ ఉండదు. ప్రతి దాని నుంచి విడుదల మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో మరి మనం అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ఉందామా? ప్రతిరోజు నిత్యము మరి ప్రతి పరిస్థితిలో మనం ముందుకు సాగే వారిగా, దేవుని ఆశ్రయించే వారిగా ఉందాం.
ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము బలం పొందుకుంటున్నాం. అయా, దుష్టుల చేతుల నుండి నువ్వు విడిపించే దేవుడవై ఉన్నావు. బలత్కారుని ప్రభా చేతిలో నుండి మమ్మల్ని రక్షించే దేవుడవై ఉన్నావు. ప్రతి పరిస్థితిలో మాకు తోడై ఉండే దేవుడవై ఉన్నావు. నిత్యము మా చుట్టూ మీ అగ్ని కంచెను ఉంచే దేవుడవై ఉన్నావు. అయా, మిమ్మల్ని ఆశ్రయించకుండా మా జీవితాల్లో ఎంతో నష్టాన్ని మేము చూస్తూ ఉన్నాం ప్రభా. అయా, ఇదిగోండి మా జీవితాలు చీకటి జీవితాలుగా ప్రభా ఉండకుండా మేము వెలుగులోనికి నడిపించబడాలని ప్రతి విషయంలో ప్రభా మా మంచి కోరుకునే దేవుడవై ఉన్నావు. మాకు మేలు చేసే దేవుడవై ఉన్నావు. అందుకని ప్రభా ఈ రోజు మరొకసారి మమ్మల్ని దర్శిస్తూ అయ్యా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అపవాదికి మా జీవితంలో చోటిచ్చేవారుగా కాదయ్యా, మీకు ప్రభా ఇదిగోండి మా జీవితాల్లో మీకు చోటిచ్చేవారిగా ఉందుము గాక. మీ చిత్తానుసారమైన జీవితాలతో మేము నామాన్ని మహిమపరచుదుము గాక. ప్రతి ఆటంకాల పైన విజయం తెచ్చండి, ప్రతి కొరతను మీరు తొలగించండి, ప్రతి నష్టాన్ని నుంచి అయ్యా విడిపించమని వేడుకున్నాం. ఎంతమంది ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే యవనస్తులు, పెద్దవారు, అయా ఎంతమంది చిన్నవారు ప్రభా ఇదిగోండి అపవాది చేతుల్లో ఉన్నారో, వాడి ప్రభా దుష్టుడి ప్రభా భయంకరమైన చిక్కులలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని వేడుకున్నాం. గొప్ప కార్యం జరిగించమని వేడుకున్నాం. అందరికీ మేలు చేయమని వేడుకున్నాం. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిస్థితుల్లో విజయం దయచింది, కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. చేసిన ప్రయత్నాల్లో పనులలో మీరు తోడుగా ఉండండి, గొప్ప వారిగా చేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా మా ప్రియులందరూ అయా ఇదిగోండి ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికీ అయా ప్రభా గొప్ప ఆశీర్వాదాలను మీరు దయచండి. అయా సకల సమృద్ధి చేత నింపండి, మీ దీవెనల చేత నింపండి, ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి జూన్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ తైలాభిషేక ఆరాధన ఉండబోతుంది. దైవ సేవకులు నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాం. మరి చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు ఎవ్వరూ ఈ వీడియో చూసినా తప్పక పాల్గొనండి. మరి మీ ఆత్మీయ జీవితాలను బలపరిచే అద్భుతకరమైన ఆరాధన అండి. అన్ని విషయాల్లో ప్రభు కృప చూపించబోతున్నారు. అందరూ తప్పకుండా రండి. ధైర్యంగా ప్రభు మిమ్మల్ని మరి తన మాటల ద్వారా బలపరిచి మిమ్మల్ని నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.